ఫస్ట్ అక్టోబర్ నుంచి ఆహ్, మార్కెట్‌లోకి కొత్త రూల్స్ వచ్చాయి. ఆ రూల్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇదొచ్చి షేర్స్ బైబ్యాక్. దీనిలో ఫైనాన్స్ మినిస్టర్ ఆల్రెడీ మన బడ్జెట్ వచ్చినప్పుడు ఎలక్షన్స్ తర్వాత వచ్చిన బడ్జెట్‌లో అనౌన్స్ చేశారు. షేర్స్ బైబ్యాక్ వచ్చినప్పుడల్లా ట్యాక్స్ ఇదివరకు ఫస్ట్ 20% కంపెనీ పే చేసేది. ఇప్పుడు అది కంపెనీ బర్డెన్ తగ్గించి అది ఎవరైతే షేర్స్ బైబ్యాక్‌లో పాల్గొంటారో ఆళ్ళకి వచ్చిన ప్రాఫిట్ మీద 20% ట్యాక్స్ కట్ అవుతుంది. ఉదాహరణకు గాని మనం చూసుకుంటే 1400 షేర్ బైబ్యాక్ వస్తే దాంట్లో రూ. 1000 పెట్టి మనం షేర్ కొనుంటే రూ. 400 ప్రాఫిట్ అవుతది. 400 మీద మనకి ట్యాక్స్ కట్ అవుతది. రెండో అప్డేట్ వచ్చి బోనస్ ఒక షేర్స్ గాని బోనస్ వస్తే అది ఫస్ట్ అక్టోబర్ నుంచి మనకి 2 డేస్‌లో T+2 డేస్‌లో మనకి అది షేర్స్ వస్తాయి. 2 డేస్ తర్వాత మనం సేల్ చేయొచ్చు. లేదంటే బై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఐపీఓకి అప్డేట్ ఏంటంటే సెబీ నుంచి అప్డేట్ ఒకటొచ్చింది. ఏమన్నా కంపెనీ గాని ఐపీఓకి తీసుకురావాలనుకుంటే ఫస్ట్ డీఆర్‌హెచ్‌పీ ఫైల్ చేసేవారు. అదే సెబీ అప్డేట్స్ అవన్నీ చేసుకొని లిస్ట్ ఐపీఓ లాంచ్ అయ్యేది. కానీ ఇప్పుడేంటంటే డీఆర్‌హెచ్‌పీ ఫైల్ చేసేటప్పుడు 10 మినిట్స్‌లో ఒక కంపెనీ ప్రాస్పెక్ట్స్ వీడియో అంతా 10 మినిట్స్‌లో ప్రొజెక్ట్ చేసి సెబీకి సబ్మిట్ చేయాలి. గవర్నమెంట్ బాండ్స్ చూసుకుంటే ఫస్ట్ అక్టోబర్ నుంచి గవర్నమెంట్ బాండ్స్ అన్నవి ఏమైనా ఉంటే దాని మీద వచ్చిన ప్రాఫిట్ మీద టీడీఎస్ కలెక్ట్ చేసుకుంటారు 10%. ఇది కొత్తగా ఈ అక్టోబర్ 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. గవర్నమెంట్ బాండ్స్ గాని ఏమైనా ఉంటే దాని మీద 10% ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఇంకో అప్డేట్ ఏంటంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్. దీని మీద ఏంటంటే ఎఫ్ అండ్ ఓలో గాని ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ అక్టోబర్ నుంచి ట్యాక్స్ కూడా స్లాబ్ పెంచుతున్నారు. ఎస్టీటీలో ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేస్తే అది 0.0125% ఉండేది. ఇప్పుడేమో 0.02%కి పెరిగింది. అలాగే ఆప్షన్‌లో కానీ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటే ఆప్షన్స్ వచ్చి ఎస్టీటీ వచ్చి ఫస్ట్ 0.01%కి పెరిగిందండి. ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా పెరిగింది. దానివల్ల ఏంటంటే ఎన్ఎస్‌సి, బీఎస్‌సిలోని కూడా న్యూ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అక్టోబర్ నుంచి ట్రేడింగ్‌లో క్యాష్ సెగ్మెంట్‌లో ఫీజ్ వచ్చి 2.97 లాక్స్ ట్రేడ్ వాల్యూని పెంచారు ఫీజ్ కింద. పీపీఎఫ్ ఫర్ మైనర్స్. ఎవరికైతే పీపీఎఫ్ అకౌంట్‌లో ఉంటాయో పిల్లలకి ఇదివరకు 7-7.5 ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ తగ్గించడం వలన ఏంటంటే నార్మల్ 18 సంవత్సరాల లోపు వాళ్ళకి పీపీఎఫ్ మైనర్స్ అకౌంట్‌కి నార్మల్ పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో 2.5-4% లోపల ఆ విధంగానే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది చాలా పెద్ద చేంజ్ అని చెప్పొచ్చు.